భగవద్గీత జ్ఞానకర్మ సన్యాసయోగం అధ్యాయం 4 శ్లోకం 16 శ్లోకం కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. అనువాదం: ఏది కర్మ ఏది అకర్మ అనే విషయంలో మహాజ్ఞానులు కూడా మోహానికి లోనవుతారు. కాబట్టి నీకు నేను కర్మతత్వాన్ని వివరంగా చెబుతాను. దానిని తెలుసుకున్నప్పుడు నీవు అన్ని అశుభ ఫలితాల నుండి విముక్తి పొందుతావు. వివరణ: ఇక్కడ కృష్ణుడు కర్మతత్వం సులభం కాదని చెబుతున్నాడు. జ్ఞానులు కూడా ఎటువంటి కర్మ చేయాలి, ఏది చేయకూడదు అనే విషయంలో సందిగ్ధతకు లోనవుతారు. కాబట్టి నిజమైన కర్మతత్వాన్ని అర్థం చేసుకోవడం ద్వారానే మనిషి పాపఫలాల నుండి విముక్తి పొందుతాడు. తాత్విక సందేశం: కర్మలో లోతైన తాత్పర్యం ఉంది. కేవలం బాహ్య కర్మలకే ప్రాధాన్యం ఇవ్వకుండా దాని వెనుక ఉద్దేశ్యం తెలుసుకోవాలి. ధర్మబద్ధమైన కర్మలు మనల్ని మోక్షానికి తీసుకువెళ్తాయి. సరైన జ్ఞానం లేకపోతే మన కర్మలు బంధనానికి కారణమవుతాయి. ఉదాహరణ: ఒక వైద్యుడు శస్త్రచికిత్స చేస్తాడు. బయటికి చూస్తే అది హింసలా కనిపించవచ్చు, కానీ ఉద్దేశ్యం రోగిని కాపాడటమే. అదే కర్మతత్వం. కర్మ యొక్క విలువ దాని ఉద్దేశ్యంతో నిర్ణయించబడుతుంది. ఎండ్ నోట్: కర్మ రహస్యాన్ని తెలుసుకోవడం జీవన యాత్రలో అత్యంత ముఖ్యమైనది. కర్మను సరిగ్గా అర్థం చేసుకున్నవాడు మాత్రమే ముక్తి మార్గంలో ముందుకు సాగగలడు. ఓం శాంతి శాంతి శాంతి. లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.